నమస్కారం. మీ శ్రీచక్ర ఛానల్కి స్వాగతం. ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. కింద ఉన్న డిస్క్రిప్షన్లో మా ఇతర వీడియో లింకులు కూడా ఇచ్చి ఉన్నాము. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే కనుక వాటిని కూడా ఒక్కసారి విని మీకు నచ్చితే కనుక లైక్ చేసి మీ గ్రూప్స్ అన్నిట్లో ఫార్వర్డ్ చేసి మాకు సపోర్ట్ అందించండి. థ్యాంక్ యూ. మనం ఈరోజు చెప్పుకుంటున్న టాపిక్ నెమలి కృష్ణుడు. అతి పురాతన ఆలయాల్లో నెమలి వేణుగోపాలస్వామి ఆలయం కూడా ఒకటి. కృష్ణా జిల్లాలోని నెమలి గ్రామంలో ఈ ఆలయం ఉంది. స్వామి 1953లో భూగర్భం నుండి అవతరించాడు. ఈయన సకలాభీష్టాలు నెరవేర్చే స్వామి అని చెప్తారు. రోజు స్వామికి జరిగే పూజలే కాక శుక్రవారాల్లో విశేష పూజలు కూడా నిర్వహిస్తారు. కృష్ణాష్టమి వేడుకలు అత్యంత ఘనంగా చేస్తారు. ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమికి స్వామివారి కళ్యాణం వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. మా చిన్నప్పుడు ఈ ఆలయానికి మేము తరచూ వెళ్ళి వచ్చేవారం. అప్పటికి అన్ని సౌకర్యాలు లేకపోయినా స్వామి కరుణ అపారం. వెళ్ళిన వారికి తప్పక ఆశ్రయం దొరికి స్వామిని సేవించే భాగ్యం దొరికేది. ఇప్పుడు రవాణా చాలా అభివృద్ధి చెందింది. సుమారు 37 సంవత్సరాల క్రితం అక్కడికి వెళ్ళాలంటే బస్సు ప్రయాణమే ఒక్కటే ఉండేది. ఒకసారి నేను నా తల్లిగారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పటికీ రాత్రి 7:30 అయింది. అక్కడ నిద్ర చేసి స్వామిని సేవిస్తే అన్ని శుభాలు జరుగుతాయని విని మేము ఆ ఆలయానికి వెళ్ళటం జరిగింది. మేము వెళ్ళేటప్పటికే రాత్రి సమయం, అందున పల్లెటూరు కావడంతో ఆ ఆలయ ప్రాంగణం పరిసర ప్రాంతాలు చాలా నిర్మానుష్యంగా ఉన్నాయి. అప్పుడు ఆలయం ఇంకా పూర్తిగా ప్రహరీలవి కూడా కట్టిలేవు. చుట్టూ రూములు ఉండేవి. మేము అక్కడ వెళ్ళేటప్పటికే ఎవ్వరూ కనబడలేదు. మేమిద్దరం ఆడవారం. ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి అని ఆలోచిస్తూ ఉండగా ఎవరో ఒక పెద్ద ఆయన మా దగ్గరికి వచ్చి ఆలయపు సమీపంలో ఉన్న గదులని చూపించారు. ఆ స్వామి మహిమ వలన మాకు ప్రసాదం కూడా లభించింది. పులిహార ఇచ్చి వెళ్ళారు. మేము అది తిని ఆ గదిలో బస చేశాం. మర్నాడు ఉదయం ఆలయానికి వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేసుకొని స్వామిని దర్శించుకొని పరమానందంగా వెనక్కి వచ్చాం. ఇది యథార్థంగా జరిగింది. తనని నమ్మి వచ్చిన భక్తులను స్వామి తనే చూసుకుంటాడు అనటానికి ఈ సంఘటనే నిదర్శనం. ఇప్పుడు ఆ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. బాగా అభివృద్ధి కూడా చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాగా ఆ జిల్లా పిలువబడుతోంది. శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం, నెమలి, గంపలగూడెం, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానంగా ఆనాటి నుంచి ఈ రోజు వరకు అభివృద్ధి చెందింది. ఈ స్వామిని దర్శిస్తే సకల రోగాలు నివారిస్తాడని భక్తుల విశ్వాసం. స్వామికి ఆ చుట్టుపక్కల గ్రామాల వారు తమ తొలి పంటను నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత వాళ్ళ ఇళ్లకు తీసుకెళ్తారు. ఇక్కడ పొంగళ్ళు కూడా వండి స్వామికి నైవేద్యం పెడతారు. ఈ ఆలయ సమీపంలోనే శివాలయం కూడా ఉంది. ఈ శివుణ్ణి రామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు. శివుడి గర్భాలయం పక్కన ఎడమవైపు పార్వతీదేవి, కుడివైపు వినాయక స్వామి ఉంటారు. ఇక్కడ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతారు. బ్రహ్మోత్సవాలు, సంక్రాంతప్పుడు గోదా కళ్యాణం, భీష్మ ఏకాదశి రోజున లక్ష తులసి పూజ, ఫాల్గుణ పౌర్ణమి రోజున జరిగే స్వామివారి కళ్యాణం చూసి తీరాల్సిందే. రుక్మిణీ సత్యభామ సమేతుడైన వేణుగోపాలస్వామిని వర్ణించటానికి మన నాలిక సరిపోదు. లక్షల మంది పాల్గొంటారు. స్వామి తన అవతారానంతరం తన నెమలి పింఛాన్ని ఇక్కడ వదిలాడని, తను అందుకే స్వయంభూగా ఇక్కడ వెలిశాడని పురాణ కథనం. ఇక్కడ అద్దాల మంటపం కూడా ఉంది. అక్కడ నాగేంద్రుని శయ్యపై వేణుగోపాలుడు శయనించి ఉంటాడు. అక్కడ ఉన్న అద్దాల మంటపంలో ఎటు చూసినా స్వామి పడుకొని ఉన్నట్లు ఆ అద్దాలలో కనిపించడం విశేషం. ఇక్కడ కేశఖండనశాల కూడా ఉంది. స్వామిని దర్శనం వలన సకలాభీష్టాలు తీరుతాయని, సర్వేశ్వర్య పొందుతామని, సకల రోగాలు, గ్రహ పీడలు వలన విముక్తి పొందుతామని చెప్తారు. ఈ స్వామి స్వయంభూ స్వామివారు. శ్రీ 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 వేణుగోపాల స్వామిని దర్శించుకొని స్వామి కరుణకు పాత్రులవుదాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మీకు మా ఛానల్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. కింద ఉన్న కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ ద్వారా మాకు
ఏదైనా చెప్పాలనుకుంటే తప్పకుండా చెప్పండి. మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకొక టాపిక్తో మీ ముందర ఉంటుంది మీ శ్రీచక్ర ఛానల్. అప్పటి వరకు హరి ఓం.